ఇది డార్క్ స్పాట్, బట్ ఇదేంటో నాకు తెలియదు, అందుకోసం డర్మటాలజిస్ట్ దగ్గరికి వచ్చా. అండ్ ఇది నార్మల్ స్కిన్ ఇన్ఫెక్షన్, ఇది పోవాలంటే దీన్ని యూజ్ చేయాలని తెలిసింది. కొరియాండర్ సీడ్స్ ని నార్మల్ గా ప్రెస్ చేసి సాయిల్ యాడ్ చేసి డైలీ వాటర్ యాడ్ చేస్తే 30 డేస్ లోపు కొరియాండర్ ప్లాంట్స్ వస్తాయంట. చూద్దాం. ఈ సండే నుంచి రంజాన్ ఫాస్టింగ్ డే స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు ఏదైనా పెద్ద పండుగ వస్తే మనం ఇంట్లో చేసే ఫస్ట్ పని ఏంటో కామెంట్ చేయండి. నేను మీకు 5 సెకండ్స్ టైం ఇస్తా. టైం అయిపోయింది. ఆన్సర్ క్లీనింగ్. రీసెంట్ గా నేను ఒక వీడియో చూసా. లక్కీలీ ఫ్రిడ్జ్ లో మిల్క్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. సో నాతో పాటు కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో నేర్చుకోండి. ముందు కాజుని 1 అవర్ హాట్ వాటర్ లో స్విమ్మింగ్ చేయాలి. తర్వాత కాజుని మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. అండ్ 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ ని కంటిన్యూగా 15 మినిట్స్ బాయిల్ చేసుకొని ఇందులో ఈ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలాచీ పౌడర్ అండ్ ఇదంతా థిక్ గా వరకు కుక్ చేసుకున్న తర్వాత జ్యూస్ జార్ లో యాడ్ చేసుకున్న విత్ జాగరీ పౌడర్. తర్వాత స్మాష్ చేసిన కాజు బాదం గ్లాస్ లో యాడ్ చేసుకుని దీన్ని కూడా యాడ్ చేసుకున్నా. తర్వాత 4 గ్లాసెస్ ని లైట్ గా డ్రెస్సింగ్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసా హోల్ నైట్. బట్ మార్నింగ్ ఫ్రిడ్జ్ లో చూస్తే ఒకే గ్లాస్ ఉంది, మిగతా 3 ఎవరో తస్కరించారు. నాకైతే వీడి మీదే డౌట్. అండ్ ఇది సరిగా ఫ్రీజ్ కూడా అవ్వలేదు, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది.